ఇక మెడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్కే యువ భారతి ఫౌండేషన్ చైర్మన్ రాంబు యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక అందులో భాగంగా కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు శ్రీ 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 దుర్గానందపురి స్వామి భారతి మెమోరియల్ ఫౌండర్ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠాధిపతి ఇస్కాన్ డివోటి మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. చైత్రయుగంలో రాముడు ధర్మపాలనతో అసత్యం లేకుండా రాజ్యపాలన కొనసాగించారని వారు అన్నారు. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యద్భావం తద్భావతి అనే రీతిలో నీవు ధర్మాత్మునిగా ఉంటా, నీవు దుర్మార్గునిగా ఉంటే సంహరిస్తా అనే రీతిలో కొనసాగించిందని గుర్తు చేశారు. ఇక శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత వ్యక్తి యొక్క మనోవికాసానికి జీవనశైలికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భగవద్గీత బోధించిన మార్గంలో నడిస్తే అజ్ఞానం తొలగిపోతుందని తెలిపారు. ఇక కృష్ణునిపై చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. భవ భవ గణపతి పద్మ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వం బోధించిన భగవద్గీత బోధించిన చాలా అంశాలు ఈరోజు పాఠ్యపుస్తకాలే కాకుండా ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో కూడా కృష్ణతత్వం పైన నేర్చుకొని స్పిరిచువల్ అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ సబ్జెక్ట్స్ కూడా అడాప్ట్ భగవద్గీత నుంచి జరిగినాయి. ఈరోజు భగవద్గీత ఒక దైవ కార్యక్రమంలో భాగంగా కాకుండా దైవాన్ని బోధించడం కాకుండా ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంటు సోషల్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈరోజు భగవద్గీత నుంచి అడాప్ట్ చేస్తున్న మథురలో భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. మన హిందూ ధర్మంలో దేవుళ్ళు 33 కోట్ల మంది ఉన్నారు, కానీ భగవంతుడు ఒకరే ఉంటారు. భగవంతుడు అంటే 6 షడైరు ఐశ్వర్యాలు ఉన్నవాడు, అందరికంటే శక్తివంతుడు, అందరికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే అందగాడు, అందరికంటే వైరాగ్యి, అందరికంటే జ్ఞాని, ఈ రకంగా అన్ని లక్షణాలు ఉన్నవాడు శ్రీకృష్ణుడు. మనకు నిత్య జీవితంలో అనేక రకాలుగా మన రోజు కార్యక్రమాల్లో శ్రీకృష్ణుని లీలలు అనుకోండి, భగవద్గీత ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణుని రోజు స్మరించుకోవడం వలన మనం అన్ని రకాలుగా బాగుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా రామ్ యాదవ్ నిజంగా ప్రతి సంవత్సరం తన ఒక పండుగలాగా శ్రీకృష్ణుని జన్మాష్టమి జరుపుతున్నందుకు ఆ కుటుంబానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ జన్మాష్టమి కార్యక్రమాన్ని పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే రాముని యొక్క అవతారంలో కానివ్వండి, మిగతా అవతారంలో కానివ్వండి, ఏమన్నా శేషం ఏమైనా మిగిలి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఈ శ్రీకృష్ణ అవతారంలో వారు పూర్ణ పురుషునిగా, అంటే రామావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ రామో విగ్రహాన్ ధర్మ, ఆయన మూర్తి భవించిన ధర్మస్వరూపునిగా విరాజిల్లినాడు. ప్రాణం పోయినా అసత్యం అనేది ఎక్కడ మనకు కనపడదు, వినపడదు. ద్వాపరంలోకి వచ్చినప్పటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతారం యొక్క విశేషం ఎట్లుందంటే, యద్భావం తద్భవతి. నువ్వు ధర్మాత్మనిగా ఉంటే నేను కూడా ధర్మాత్మనిగా ఉంటా, నువ్వు దుర్మార్గునిగా ఉంటే నేను దుర్మార్గునిగా సంహరిస్తా అనే ఉదాహరణ పరమాత్మ మనకు పరిచయం చేసినారు. భారతి ఫౌండేషన్ తరఫున ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. సో దీంట్లో పార్ట్ కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పాత కల్చర్ని మళ్ళా గుర్తు చేసినట్టుంది. లైక్ గో పూజ కానీ, కృష్ణుని పూజ కానీ అంతా మళ్ళీ పాత కల్చర్ని గుర్తు చేసినట్టుంది. దీంట్లో భాగం కావడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. అండ్ దీంట్లో చాలా అంటే చిన్న చిన్న పిల్లలు కృష్ణుని గెటప్, రాధా గెటప్, దాంట్లో చాలా క్యూట్గా ఉన్నారు. దాంట్లో నేను ఒక పార్ట్. సో మా
రాము సార్ వచ్చేసి ఎన్ఐఎఫ్డి డైరెక్టర్ అనమాట. సో సార్కి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.